జూలై 1వ తారీఖు నుంచి జగన్ గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలపైన అలానే రైతులకు ఇచ్చిన పాస్బుక్స్ రద్దు అనే కీలక ప్రకటన అయితే విడుదలైంది కదండి. అంటే పాత గవర్నమెంట్లో పాస్ పుస్తకాలు రద్దు చేస్తారన్నమాట. ఇళ్ల పట్టాలను అయితే ఇచ్చి ఉన్నారు కదా, వాటిని కూడా రద్దు చేస్తారన్నమాట. ఎవరికి రద్దు చేస్తున్నారు? వీటిని రద్దు చేసిన తర్వాత మళ్ళీ కొత్తవి ఎప్పుడు ఇస్తారు? రద్దు చేయటానికి మనం వెళ్ళాలా లేదా అధికారులు మన దగ్గరకు వస్తారా? ఆ పాత పుస్తకాలు రద్దు చేయటానికి గల కారణాలేంటి? అలాగే కొత్తగా ఇళ్లను అప్లై చేసుకోవాలంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి? అలాగే ఆల్రెడీ సగం కట్టి ఆపేసిన ఇళ్ల పరిస్థితి ఏంటి? ఇంకా చెప్పాలంటే కనుక చాలామందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇంటి మీద ఇల్లు అయితే చూపించలేదు. అలాంటి వారి పరిస్థితి ఏమిటి? వాటన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ప్రభుత్వం అంటే జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారో వారి దగ్గర నుంచి వారి యొక్క ఇళ్ల పట్టాలను వెనక్కి తీసుకొని కొత్త పట్టాలను అంటే ఏపీ రాజముద్ర ముద్రించిన ఇళ్ల పట్టాలను ఇవ్వడానికి గాను, అలాగే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న రైతులు గత ప్రభుత్వం ఇచ్చిన పాత పాస్ పుస్తకాలను అన్నిటినీ కూడా వెనక్కి తీసుకొని అధికారులు మళ్ళీ వాళ్లకు ఏపీ రాజముద్రతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వటానికైతే గనక సన్నాహాలైతే జరుగుతున్నాయి. అంటే పాస్ పుస్తకాల్లోకి మనకి జగన్ గారి ఫోటో ఉండటము, వాళ్ళ నాన్నగారి ఫోటో, అలానే వాళ్ళ తాతగారి ఫోటో, ఇలా అందరి ఫోటోలు ఉన్నాయి అని చెప్పి, అలా కాదు అని చెప్పి ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటినీ కూడా రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ రాజముద్రతో అంటే జగన్ గారి ఫోటోలు కాకుండా ఏపీ రాజముద్రతో ఉన్న కొత్త ఫోటోలైతే కనుక అందరికీ కొత్త పాస్ పుస్తకాలను, కొత్త ఇళ్ల పట్టాలను ఇవ్వటానికైతే గనక గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అయితే లబ్ధిదారులకు కొత్త ఇళ్ల పట్టాలను అలాగే రైతులకు కొత్త పాస్ పుస్తకాలను తొందరగా జారీ చేసే విధంగా సీఎం గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి గారు సమీక్ష చేయటం జరిగిందన్నమాట. గత ప్రభుత్వంలో అనగా జగన్ గారు ఎన్నికలకు ముందే గ్రామంలోని శాశ్వత భూ హక్కు పథకం పేరిట రాష్ట్రంలోని 4618 గ్రామాల్లో 20 లక్షల పట్టా పాస్ పుస్తకాలైతే గనుక రైతులకు అందించారన్నమాట. వాటిపై మన సీఎం గారి ఫోటో ఉండటం వల్ల, అంటే మన మాజీ సీఎం గారి ఫోటో ఉండటం వల్ల వాటన్నిటినీ వెనక్కి తీసుకోవటం జరుగుతుందని, కొత్తగా మన రాజముద్రతో వేసిన కొత్త ఇళ్ల పట్టాలను ఇస్తామైతే గనుక మనకి ఇప్పుడు ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చెప్పటం అయితే జరిగింది. దానికి కావలసిన గ్రౌండ్ డ్యూటీ వర్క్ అయితే జరగటం ప్రారంభించారన్నమాట. వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు పత్రం అని రాసిచ్చారన్నమాట. అలాగే 20 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు కూడా వెనక్కి తీసుకుంటారన్నమాట. గత ప్రభుత్వం 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం జరిగిందని చెప్తున్నారు. అలానే 1,50,000 టిట్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేశామని చెప్పటం అయితే జరిగిందన్నమాట. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల పథకాన్ని ఇప్పుడు మేము కొనసాగిస్తామని అనేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారైతే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే జగనన్న కాలనీలో ఇది వరకు ఇళ్లను పొంది సగం పూర్తయి ఉండి పెండింగ్లో ఉన్నాయో వాటి ఇళ్లన్నింటినీ కూడా మేము మా ప్రభుత్వంలో కంటిన్యూ చేస్తాము. ఆ ఇళ్లను కూల్చివేయము. అవి ఎక్కడైతే ఆగిపోయాయో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడతామని చెప్పి మనకు మంత్రి గారు పార్థసారథి గారైతే గనక ఒక అప్డేట్ కూడా ఇవ్వటం జరిగిందన్నమాట. గడిచిన 5 ఏళ్లలో 6,80,000 సాధారణ ఇళ్లు పూర్తి చేశారని, ఇంకా దాదాపుగా 1,50,000 టిట్కో ఇళ్లను మౌలిక సదుపాయాలతో తయారు చేసి లబ్ధిదారులకు అందించినట్లుగా కూడా వివరించారన్నమాట. అయితే గత ప్రభుత్వంలో సగంలో ఆగిపోయిన వాటిని అలాగే పూర్తి చేస్తామని, అలాగే ఎక్కడైతే వాళ్లకు వైఎస్ఆర్ కాలనీ అనే పేరు మార్చి స్థలాలైతే ఇచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట.
ఎందుకంటే కనుక ఎక్కడ ఆగిపోయి కూల్చేస్తారేమో, మళ్ళీ కొత్తగా నిర్మించడానికి టైం పడుతుంది. కానీ చాలామంది ఎవరైతే ఇల్లులు పొంది ఉన్నారో వారందరూ కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే ఎక్కడ ఆగిపోయాయో అక్కడ నుంచి మేము కంటిన్యూ చేస్తామని, పూర్తి చేసి త్వరలోనే వాళ్ళందరికీ అందజేస్తామని, అలాగే వాటికి కావలసిన నిధులను కూడా మేము వెంటనే శాంక్షన్ చేస్తామని, మీరేమీ కంగారు పడొద్దు అని, అలాగే ఎవరైతే ఇళ్ళకి పట్టాలు వచ్చి ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇల్లులు ఎవరికి చూపించలేదు, అలాంటి వాళ్ళని కూడా మేము అందరికీ కూడా చేయిస్తామని తొందరలోనే అని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇదైతే కనుక గుడ్ న్యూసే కదండి. అలాగే టిట్కో ఇళ్ళ పనులు కూడా సగంలో ఆగిపోయి చాలా చోట్ల అలా ఉండిపోయి ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా త్వరలోనే మేము పూర్తి చేస్తామని, మీరు కంగారు పడొద్దు అని చెప్పారు. మన మంత్రి పార్థసారథి గారు ఈ టిట్కో ఇళ్ల పనులు వేగవంతం చేయాలని అధికారులతో చర్చించడం అయితే జరిగిందన్నమాట. అలాగే టిట్కో ఇళ్లను ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా పూర్తి చేయాలని గుడివాడ ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో మాట్లాడటం జరిగింది. ఎక్కడైతే పనులు ఆగిపోయి ఉన్నాయో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము, వాటికి కావలసిన నిధులను కూడా సమకూరుస్తాము, వాటికి కావలసిన పనులన్నీ కూడా త్వరగా జరగాలని అధికారులతో చర్చిస్తామని చెప్పడం అయితే జరిగింది. మీకు ఈ ప్రభుత్వంలోనే అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి మేము మీకు అందిస్తామని కూడా చెప్పారు. అలాగే పాత ఇల్లు పట్టాలని కూడా తీసుకొని కొత్త ఇళ్ల పట్టాలను కూడా ఇవ్వబోతున్నారు. ఏపీ రాజముద్రతో ఉన్న ఇళ్ల పట్టాలను మనకి ఇస్తారన్నమాట. అలాగే పాస్ పుస్తకాలు కూడా, అలాగే రైతులు ఇచ్చిన పాస్ పుస్తకాలు కూడా 20 లక్షల వరకు ఉన్నాయి. ఆ పాస్ పుస్తకాలను కూడా తీసేసుకొని కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారన్నమాట. దాని మీద రాజముద్రతో మాత్రమే ముద్రించి ఇస్తారన్నమాట. ఏ ఫొటోస్ లేకుండా ఇస్తారన్నమాట. ఇప్పుడు వచ్చిన ఇళ్ల కోసము, టిట్కో ఇళ్ల కోసము, సాధారణ ఇళ్ల కోసము వచ్చిన కొత్త అప్డేట్స్ అయితే ఇవన్నమాట. దీని మీద ఇంకా ఏదైనా కొత్త అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే పెన్షన్కి సంబంధించి, రైతు భరోసాకి సంబంధించి, నిరుద్యోగ భృతికి, డ్వాక్రా మహిళలకు తల్లికి వందనం పథకం గురించి, అలాగే ఆడబిడ్డ నిధి గురించి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా ఏ డాక్యుమెంట్స్ అవసరం, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారనేది మన ఛానల్లో ఒక్కొక్కటిగా వీడియో పెట్టేశాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.